30వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ ఒక మాట రాయబడుచుంది, అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను. దేవుని వాక్య భాగము రాయబడుచుంది, ఆయన మనకి ఆరోగ్యాన్ని కలుగజేస్తున్నాడు అని. 30వ అధ్యాయము 6వ వచనం. 33వ అధ్యాయం 6వ వచనం. 33వ అధ్యాయం. అమ్మా, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను నేను దానికి ఆరోగ్యమును రప్పించేదను. మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. మలాకీ గ్రంథం నీడలో అతని రెక్కల ఆరోగ్యము కలిగేస్తుంది. చాలండి. ఇక్కడ 3 మాటలు మనం చదువుకున్నాం. 30వ అధ్యాయము 17వ వచనంలో నేను నీకు ఆరోగ్యమును ఇచ్చేదనని. 33:6లో కూడా రాయబడుతుంది, ఆయనే మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు. మలాకీ 4:2లో కూడా రాయబడుతుంది, నీ రెక్కల నీడలో ఆరోగ్యం. ఇక్కడ దేవుడు మన యొక్క జీవితమునకు ఆరోగ్యమును కలుగజేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనము ఆరోగ్యవంతులుగా ఉన్నామో లేదో ఎలాగా మనం తెలుసుకోగలం? మనము ఆరోగ్యకరంగా ఉన్నామో లేదో ఎలాగా మనం తెలుసుకోగలం? చెప్పండి. టెస్ట్ చేసి తెలుసుకోగలం. ఏం టెస్ట్ చేయాలి? మనం ఆరోగ్యంగా ఉన్నామో లేదో మన పీలు చెప్పారు, టెస్ట్ చేసుకోవాలని. ఏం టెస్ట్ చేయాలి? ఏం టెస్ట్ చేస్తే మనం ఆరోగ్యంగా ఉన్నామో లేదో తెలుస్తుంది. ఇప్పుడు ఇలా పట్టుకుంటామమ్మా, ఇలా అనగానే మనకు తెలుస్తుంది ఒళ్ళు వేడిగా ఉందని. ఒళ్ళు ఇప్పుడు ఆ ఒళ్ళు వేడి ఎంత ఉందో తెలియాలంటే థర్మోమీటర్ కావాలి. థర్మోమీటర్ మన నోట్లో పెట్టుకుంటేనే మన బాడీలో ఎంత టెంపరేచర్ ఉన్నదో తెలుస్తుంది. దానివల్ల బిలో 100 కన్నా తక్కువ ఉంటే ఏం పర్వాలేదు, ఒళ్ళు వేడిగా ఉన్నా. కానీ 100 దాటితే 100 దాటితే జ్వరం ఉన్నట్టు, లేదా టైఫాయిడ్ ఉన్నట్టు, డెంగ్యూ ఏదో ఒకటి సంథింగ్ ఉన్నట్టు. ఇక్కడ మనం ఆరోగ్యంగా ఉన్నాము అని తెలియాలంటే థర్మోమీటర్ మనకు చాలా ఉపయోగపడుతుంది. థర్మోమీటర్ మనకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మన బీపీ ఉంది అమ్మా, నార్మల్ బీపీ 120/80 అమ్మా, 120/80 నార్మల్ బీపీ రేంజ్. దాంట్లో 79 ఉన్నా 79 ఉన్న సమస్యే, 81 ఉన్న సమస్య. కాబట్టి మన బీపీ ఎంత ఉందో తెలియాలంటే బీపీ మీటర్ ద్వారా మనము మన పల్స్ని చెక్ చేస్తాం. అలాగే షుగర్ కూడా గ్లూకోమీటర్ ద్వారా టెస్ట్ చేయబడుతుంది, మనకు ఎంత షుగర్ ఉందో. బాడీలో ఉండవలసిన షుగర్ ఉందా లేదు, ఎందుకంటే ప్రతి బాడీలో షుగర్ ఉంటుంది అమ్మా. ప్రతి బాడీలో షుగర్ ఉంటేనే మనం నిలబడగలం. కానీ అది ఉండవలసిన కన్నా ఎక్కువ ఉందో తక్కువ ఉందో తెలియాలంటే టెస్ట్ చేయాలి. అలాగే దేవుడు మనకు ఆరోగ్యాన్ని కలుగజేసేవాడు ఉన్నాడు. ఆయన రెక్కల నీడలో మనకి ఆరోగ్యం ఉంది. ఆయన రెక్కల నీడలో మనకి ఆరోగ్యం ఉంది. కాబట్టి ఉన్న ఈ యొక్క ఆరోగ్యము సరిగ్గా ఉందో లేదో తెలియాలంటే టెస్ట్ చేయాలి. మొత్తం ఫ్యామిలీ చెప్పి. కాబట్టి ఇక్కడ రాయబడుతుంది ఏంటంటే మనము ఆరోగ్యకరమైన విశ్వాసిగా ఉన్నామో లేదో తెలియాలంటే ఎలా కొలవాలి? అంటే చెప్పారు ఏమని, ఆరోగ్యంగా ఉన్నామో లేదో థర్మోమీటర్ ఉంటే మన బాడీలో ఉష్ణోగ్రత ఎంత ఉందో, వేడి ఎంత ఉందో తెలుస్తుందని చెప్పేస్తాం. షుగర్ ఎంత ఉందో తెలియాలంటే గ్లూకోమీటర్ ఉంటే షుగర్ తెలిసిపోద్ది. కాబట్టి కిడ్నీ ఫంక్షన్ సరిగ్గా పనిచేస్తుందా అంటే ఎక్స్రే తీస్తే స్కానింగ్ తీస్తే తెలిసిపోద్ది మన కిడ్నీ సరిగ్గా ఉన్నాయో లేదో. మన బాడీలో మన పొట్టలో ఏ సమస్యను తెలియాలంటే స్కానింగ్ తీస్తే తెలిసిపోద్ది. అలాగే నీవు ఆరోగ్యకరమైన విశ్వాసిగా ఉన్నావో లేదో అంటే ఎలాగా టెస్ట్ చేయాలి? దేంతో కొలవాలి? దేవుడే ఆరోగ్యము కలుగజేసేవాడు. మనం చదువుకున్నాం కదా, నేను నీకు ఆరోగ్యమును స్వస్థతను ఇచ్చి కలుగజేస్తాను.
తన రెక్కల నీడలోనే మనకు ఆరోగ్యం ఉంది. కాబట్టి ఆయన ఆరోగ్యం ఇచ్చేవాడు ఉన్నాడు కనుక మనము నీవు ఆరోగ్యకరమైన విశ్వాసిగా ఉన్నామో లేదో తెలియాలంటే దేనితో కొలవాలి? దేనితో కొలవాలి చెప్పండి? దేనితో కొలవాలంటే నేర్చుకుందాం ఈ దినమున. దేనితో నువ్వు కొలిస్తే నువ్వు ఆరోగ్యకరమైన విశ్వాసిగా ఉన్నావో లేదో చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ తిమోతి 4వ అధ్యాయం. మొదటి తిమోతి 4వ అధ్యాయం 10వ వచనం. నేను రిఫరెన్స్ చెప్పలేదు. మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులందరికీ రక్షకుడు అయిన జీవముల దేవుని యందు మనం నిరీక్షణ ఉంచి ఉన్నాం. ఇక్కడ రాయబడుచుంది మనుషులందరికీ రక్షకుడు అని రాయబడుచుంది. మనుషులందరికీ రక్షకుడు, విశ్వాసులందరికీ రక్షకుడు. అంటే మొదటిగా మనము ఆరోగ్యకరమైన విశ్వాసిగా ఉన్నామో లేదో తెలియాలి అంటే మనం దేని ద్వారా కొలవబడాలి అంటే రక్షణ ద్వారా మాత్రమే కొలవబడాలి. రక్షణ ఉంటేనే తప్ప మనం ఆరోగ్యకరమైన విశ్వాసిగా ఉండలేము. కాబట్టి రక్షణ అంటే ఏంటంటే యేసు ప్రభుని మన సొంత రక్షకునిగా అంగీకరిస్తే వాడు రక్షింపబడినట్లు. మార్కు 16:10 రాయబడుచుంది, నమ్మి బాప్తిసం తీసుకున్న వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. కానీ నీవు రక్షింపబడాలి అంటే రక్షణలోనికి నువ్వు రావాలి. కానీ ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే నువ్వు రక్షింపబడితేనే ఆరోగ్యం. ఎందుకంటే దేవుని యొక్క సంఘముగా ఉన్న నీవు, దేవుని యొక్క పరిచర్లో ఉన్న నీవు, దేవుని యొక్క దృష్టిలో నువ్వు ఆరోగ్యకరమైన విశ్వాసిగా ఉండాలంటే రక్షణ చాలా చాలా కీలకమైన భాగముగా వాక్య భాగము రాయబడుచుంది. కాబట్టి ప్రతి వారు కూడా రక్షింపబడిన వారిగా ఉండాలి. అందుకే యేసు ప్రభు కూడా తన యొక్క ఆఖరి మాటలు తెలియజేస్తూ ఆయన ఆరోహణమైనప్పుడు చెప్తున్న మాటలు ఏంటంటే, మీరు వెళ్ళి సమర్థనలు నాకు శిష్యులుగా చేసి తండ్రి యొక్క కుమారుని పరిశుద్ధాత్మ యొక్క నామమున వారికి బాప్తిసం ఇవ్వాలంటే వారిని రక్షణ అనుభవంలోనికి నడిపించాలి. కానీ ఇక్కడ రాయబడుచుంది దేవుని యొక్క వాక్య భాగము రక్షణ లేకపోయినట్లయితే దేవునికి మనకు అంగీకారముగా ఉండదు. కాబట్టి రక్షింపబడిన వారే సంఘముగా ఉన్న నీవు తప్పనిసరిగా రక్షింపబడిన వారిగా ఉండాలి. కాబట్టి ఎంతమంది అయితే రక్షింపబడ్డారో వారు మాత్రమే సంఘం తప్ప రక్షింపబడకపోయినట్లయితే నువ్వు దేవుని యొక్క సంఘముగా పిలువబడవు. కానీ ఇక్కడ వాక్య భాగం రాయబడుచుండే 1వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం, మొదటి సమూయేలు 2వ అధ్యాయం 1వ వచనం, విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవాయందు సంతోషముగా ఉన్నది, యెహోవాయందు నాకు మహా బలమును కలిగెను, నీ రక్షణను బట్టి నేను, ఇక్కడ హన్న అంటుంది నీ రక్షణను బట్టి నేను సంతోషము. ఎందుకంటే దేవుని యొక్క కృప కాపుదల అన్న యొక్క జీవితంలో లేకపోయినట్లే చాలా భయంకరముగా ఉండేది ఆమె యొక్క పరిస్థితి. కానీ ఇక్కడ రాయబడుచుంది నీ రక్షణలోనికి నేను రావటం వల్ల నా యొక్క జీవితము చాలా సంతోషం, యెహోవాయందు నాకు మహా బలం, ఆనందం. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా వాక్య భాగము రాయబడుచుంది, నీవు ఆరోగ్యకరమైన విశ్వాసిగా ఉన్నావో లేదో తెలియాలంటే రక్షణ ద్వారా నువ్వు కొలవబడాలి. ధర్మామీటర్ ఏ విధంగా అయితే మన బాడీలో ఉష్ణోగ్రతను కొలుస్తుందో అలాగే నువ్వు ఆరోగ్యకరమైన విశ్వాసిగా ఉన్నావో లేదో రక్షణ ద్వారా మాత్రమే నువ్వు కొలవబడతావు. ఇక్కడ రక్షణ ద్వారా నువ్వు కొలబడాలి. ఎందుకంటే చూడండి, కీర్తన 3వ కీర్తన 8వ వచనం, కీర్తనలు 3:8, యెహోవాది. ఎవరిదని రక్షణ? రక్షణ నీది కాదు, నాది కాదు. రక్షణ యెహోవాది. యెహోవా మాత్రమే రక్షణ కలుగజేసేవాడు. అందుకే అపొస్తలుల 4వ అధ్యాయము 12 వచ్చిన రాయబడి, భూమి మీద ఉన్న మనిషిలో ఏ నామములో రక్షణ అనేది లేదు, కానీ రక్షణ కలిగిన ఒకే ఒక్క నామము, అది యేసు నజరేయుడైన యేసు నామము. ఇక్కడ యేసు నామములోనే రక్షణ. కాబట్టి నీవు
రక్షింపబడాలి అంటే యేసు నామములోనికి నువ్వు రావాలి. అందుకని వాక్య భాగం రాయబడుచుంది యోహాను సువార్త 14:6లో నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకు చేరాలి. ఇక్కడ మనం దేవుని వద్దకు చేరాలి అన్నా, రక్షణ అనుభవంలోనికి మనం రావాలి అన్నా, నువ్వు దేని ద్వారా కొలబడాలి అంటే రక్షణ ద్వారా మాత్రం నువ్వు కొలబడాలి అని వాక్య భాగం రాయబడుచుంది. అందుకంటున్నాడు రక్షణ యెహోవాది అని. రక్షణ ఎవరిదంట? యెహోవాది. చూడండి ఎఫెసీ రాసిన మధ్య 2:8 మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు కానీ దేవుని యొక్క వరం. ఇక్కడ నువ్వు రక్షింపబడాలి అంటే నువ్వు విశ్వాసం ద్వారా కృపచేత రక్షింపబడి ఉన్నావు. కాబట్టి నీ యొక్క మంచి పనుల వల్ల మాత్రం కాదు కానీ, నీ వల్ల మంచితనం వల్ల కాదు కానీ, నీ యొక్క జీవితం వల్ల మాత్రం కాదు కానీ దేవుని యొక్క వరం. కాబట్టి ప్రతి వారు కూడా రక్షింపబడిన వారిగా దేవుని యొక్క మందిరములో ఉండాలి. అందుకే కీర్తన వాళ్ళు రాయబడుతుంది, నా దేవుని మందిరములో యెహోవా మందిరములో నాటబడిన వారిగా ఉండాలి. దేవుని మందిరంలో నాటబడిన వారిగా ఉండాలంటే రక్షణ అనుభవంలోనికి రావాలి. నువ్వు రక్షింపబడకపోయినట్లయితే, నువ్వు ఎన్ని సంవత్సరములు దేవుని యొక్క మందిరంలో కొనసాగినప్పటికీ ఉపయోగం అనేది లేదు. నువ్వు ఎన్ని సంవత్సరములు కూడా యేసు ప్రభు యొక్క శిలువ మరణ పునరుత్థానములను నీకు అనుభవం లేకపోయినట్లయితే నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతికినా వ్యర్థం. కానీ ఇక్కడ వాక్య భాగం రాయబడుతుంది, రక్షణ ప్రతి ఒక్క క్రైస్తవుని జీవితంలో చాలా కీలకమైనదిగా రాయబడుతుంది. చాలా కీలకమైనది. చూడండి ఎడ్ల బండ్లు ఉన్నాయి, ఎడ్ల బండి ఉండేది. ఎడ్ల బండి ప్రతి ఒక్క చక్రానికి ఒక సేల్ అనేది ఉంటుంది. ఎంత మంచి ఎడ్లు ఉన్నప్పటికీ సీర లేకపోయినట్లయితే ఎడ్ల బండి దేనికి కూడా పనిచేయదు. కాబట్టి ఈ యొక్క రక్షణ అనేది ఎలాగంటే వాడకు చుక్కాని లాంటిది. కాబట్టి చుక్కాని సరిగ్గా లేకపోయినట్లయితే ఆ వాడ ఎటు వెళ్ళిపోతుందో తెలియదు. ఆ వాడ తన గమ్యాన్ని చేరాలి అంటే చుక్కాని ఎంత ప్రాముఖ్యమో మనము మన ఇంటికి చేరాలన్నా రక్షణ అంతే అవసరమైనది. కాబట్టి రక్షణలోనికి మనం రావడం వల్ల మనం ఆరోగ్యకరమైన విశ్వాసగా క్రైస్తవునిగా మనం ఉండగలం. ప్రియమైన వాళ్ళరా, మొదటిగా మన యొక్క ఆరోగ్యకరముగా ఉన్న మన యొక్క జీవితమును కొలవాలి అంటే రక్షణ అనేది చాలా అవసరం. రక్షణ యెహోవాది అని రాయబడుతుంది. కాబట్టి మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు తప్ప మీ వలన జరిగినదైతే కాదు, దేవుని యొక్క వరం. కాబట్టి మనము ఈ యొక్క జీవితం ఆలోచన చేస్తున్నట్లయితే రక్షణ చాలా అవసరమైనదిగా రాయబడచ్చు. చూడండి అపోస్తల కార్యాలు చూద్దాం 8వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 8:34 చూద్దాం. ప్రవక్త ఎవరి గురించి ఎలాగ చెప్పుచున్నాడు? నన్ను గూర్చియా వేరొకరిని గూర్చియా దయచేసి నాకు తెలుపమని అడిగి ఇక్కడ నపుంసకుడు కనపడుతున్నాడు 8వ అధ్యాయంలో. అతడు యెషయా గ్రంథం చదువుతున్నాడు. యెషయా గ్రంథం చదువుతున్నాడు కానీ ఆ యొక్క వాక్యం అతనికి అర్థం కావట్లే. ఎప్పుడైతే ఫిలిప్ వచ్చాడో తనకి ఆ యొక్క వాక్యం అర్థం ఎప్పుడైతే చెప్పాడో ఆ కింద మాటలో రాయబడుచుంది. చూడండి 30. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖను అనుసరించి అతనికి యేసు గూర్చిన సువార్తను ప్రకటన చేసెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మకు ఆటంకం మేము తన రథము నాపి ఆన్ ద స్పాట్ బాప్తిస్మం తీసుకున్నట్లుగా కనబడుతుంది. ఎందుకంటే ఆ నపుంసకుడికి రక్షణ అనేది అవసరం. ఆ రక్షణ తన యొక్క జీవితమునకు అవసరము కనుక ఇక్కడ నపుంసకుడు అంటూ, ఇదిగో నీళ్ళు ఇక్కడ ఉన్నాయి, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి ఏంటి ఆటంకం? మనం ఇంకా ఆలోచన చేసేవారుగానే కనబడుతున్నాం. బాప్తిస్మం అంటే ఈవేళ కాదు, రేపు కాదు, ఎల్లుండి అని వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటున్నాం తప్ప దాని యొక్క ప్రాముఖ్యత ఏంటో మనకి అర్థం అనేది కాదు. ఇక్కడ ఎంతగా నువ్వు దేవుని యొక్క పరిచయం చేసినా రక్షణ కనుక లేకపోయినట్లయితే నువ్వు ఎంత చేసినా అది
సున్నాతో సమానమే, దాని వాల్యూ అనేది లేదు. కానీ నీ జీవితమునకు వాల్యూ అనేది కావాలి. నువ్వు ఆరోగ్యకరమైన విశ్వాసిగా ఉండాలి అంటే మొదటి స్థానం మాత్రం రక్షణ. ప్రతి వారు కూడా రక్షింపబడాలి. యేసుక్రీస్తు అందరికీ, ఆయన అందరికీ రక్షకుడిగా ఉన్నాడు కనుక ఇక్కడ రాయబడి సమస్త మానవాళి యేసు యొక్క నామములోనికి రక్షణ అనేది రక్షింపబడిన వారిగా ఉండాలి. రక్షింపబడిన వారిగా ఉంటేనే ఉపయోగం తప్ప లేకపోతే ఏ ఉపయోగం అనేది లేదు. చూడండి అపోస్తలుల 2వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. 2వ అధ్యాయం 47వ వచనం అపోస్తలుల కార్యాలు. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో ఇక్కడ రాయబడి ఏమంటే ఎవరైతే రక్షణ పొందారో రక్షణ పొందిన వారు వారితో పాటు కలిసిన వారు. ఎందుకంటే ఎప్పుడైతే ఇక్కడ రాయబడి వచ్చింది, పేతురు ఎప్పుడైతే వాక్యం చెప్పాడో 3000 మంది రక్షింపబడిన వారిగా కనబడుతున్నారు. కాబట్టి రక్షింపబడిన వాడు సంఘములో యాడ్ చేయబడతాడు. ఇక్కడ సంఘములో ఉన్న ప్రతి వారు కూడా రక్షింపబడాలి, రక్షణ అనుభవంలోనికి రావాలి. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఇప్పుడు మీ ఇల్లు ఉంది, మీ ఇంట్లోనికి ఎవరికి ఆహ్వానం, మీ ఇంట్లోనికి ఎవరు రానిస్తారు? మీ ఇంటి వాళ్ళు మాత్రమే ఇంట్లోకి ఆహ్వానిస్తారు. కాబట్టి మీ ఇంట్లోనికి మీ ఇంటి వారు వస్తేనే తప్ప ఇంకెవరు వచ్చినా మీకు ఇబ్బందే. కాబట్టి మీ ఇంట్లోకి మీరు వచ్చినా వాళ్ళ ఇంట్లోకి మీరు వెళ్ళినామా వాళ్ళకి మీకు నా బంధుత్వం ద్వారా మాత్రమే వాళ్ళు ఎవరు నా ఇంట్లోకి వచ్చినా నేను వారిని అంగీకరిస్తాను. కానీ నా ఇంటి వారు కాని వారు వచ్చారు అనుకోండి, నా ఇంటికి కాని వారు వస్తే వారు గుమ్మాలను కూడా రానము, బయట నుంచే మాట్లాడి పంపించేస్తారు. ఎందుకంటే వాళ్ళు నా ఇంటి వారు మాత్రం. ఇక్కడ వాక్యభాగం రాయబడి మన అందరం కూడా దేవుని యొక్క ఇంటి వారు. మనము జీవంలో దేవునికి ఆలయమై ఉన్నాం. దేవునికి ఆలయమైన నీవు దేవుని ఇంటిలో నువ్వు రక్షింపబడిన వారిగా లేకపోయినట్లయితే ఆయన ఏ విధంగా నిన్ను అంగీకరిస్తాడు? రక్షణ నీకు లేకపోయినట్లయితే ఏ విధంగా ఆయన నిన్ను అంగీకరించే వాడిగా ఉన్నాడు. ఆఖరికి మన ఇంటి వారు కాని వారు మన ఇంటికి వస్తేనే బయట మాట్లాడి పంపించేసేటప్పుడు దేవుని ఇంటి వారిగా ఉన్నా నీవు, దేవుని సంఘముగా ఉన్నా నీవు, సంఘమును శిరస్సు ఉన్న ఆయన ఇంటికి నువ్వు రక్షణ లేకుండా వచ్చినట్లయితే ఏ విధంగా ఆయన నిన్ను అంగీకరించిన వాడిగా కనబడతాడు. ఇక్కడ సంఘముగా ఉన్న నువ్వేం చేయాలంటే యేసు ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరించాలి, రక్షణ అనుగుణం రావాలి. అప్పుడే నువ్వు ఆరోగ్యకరమైన విశ్వాసగా ఉండాలి. ఆరోగ్యకరమైన విశ్వాసగా ఉండాలి అంటే రక్షణ ద్వారా నువ్వు కొలుస్తూ నీ రక్షణ అంటుందో. అందుకే కొరింథీయుల పత్రిక అంటాడు, నీ విశ్వాసము సరైనదిగా ఉందో లేదో ఏం చేయాలంట నిన్ను నువ్వే పరీక్షించుకోవాలి. ఎంత క్వాంటిటీ ఉంది, ఎంత క్వాలిటీ ఉంది నీ విశ్వాసము, నువ్వెంత ఆరోగ్యంగా ఉన్నావో అమ్మా తెలియాలి అంటే రక్షణ అనేది చాలా అవసరం. చూడండి ఇక్కడ 16వ అధ్యాయం అపొస్తలుల 15వ వచనంలో రాయబడుతుంది, లూది అన్న దైవభక్తి గల స్త్రీ కనబడుతుంది. ఎప్పుడైతే ఆమె హృదయం ఎప్పుడైతే తెరబడిందో ఆ వచనంలో రాయబడుతుంది, ఆమె ఇంటి వారిని కూడా ఏం చేస్తారంట? ఆమె ఇంటి వారు కూడా బాప్తిస్మం పొందారు. అంటే పిల్లలకి కూడా ఉన్నారు దాంట్లో ఇంటి వారు. అంటే ఆమె ఇంటి వారందరూ కూడా దేవుని యొక్క భయములో కాపుదలలో వారు రావడం అనేది అక్కడ మనం చూడగలం. అదే అధ్యాయంలో చూడండి 33వ వచనంలో కూడా రాయబడుతుంది, చెరసాల యొక్క నాయకుడు కూడా రాయబడుచున్నాడు. ఏమని? అతను ఇంటి వారు కూడా బాప్తిస్మం పొందారు. అంటే రక్షణ అనుభవంలోనికి. ఎందుకంటే ప్రతి వారు కూడా రక్షింపబడాలి అంటే యేసు ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరించాలి. మనం ఇంకా అంగీకరించిన వారిగానే కనబడుతుంది. కాబట్టి ప్రతి వారు కూడా రక్షణ అనేది చాలా అవసరం. ఎప్పుడైతే మనము రక్షింపబడ్డామో వెంటనే మన యొక్క జీవితంలో శాంటిఫికేషన్ అనేది ప్రారంభమవుతుంది. అంటే పవిత్రపరచబడుతుంది. ఎప్పుడైతే మనం రక్షింపబడ్డామో ఆ రక్షణ నుంచి ఇప్పటి వరకు కూడా మనము అనుక్షణం కూడా పవిత్రపరచబడుతాం. ఎందుకు పవిత్రపరచబడాలి అంటే
చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, తీతుకు రాసిన 2వ అధ్యాయం 14 వచనం. మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి కలిగిన వారిగా ఉండాలని ఆయన మనలను పవిత్రపరచెను అని రాయబడుతుంది. కాబట్టి మనము ఆ రక్షణలో ఎప్పుడైతే మనం వచ్చామో మన యొక్క జీవితంలో ప్రారంభమయ్యే క్రియ ఏంటంటే శాంటిఫికేషన్. కాబట్టి నువ్వు చుట్ట తాగుతున్నావు అమ్మా, నువ్వు చుట్ట తాగుతున్నావు, బీడీ తాగుతున్నావు, సిగరెట్ తాగుతున్నావు. ఇప్పుడు ఆ సిగరెట్ మానాలంటే అమ్మా అలవాటైతే ఒకసారి మానాలంటే నువ్వు మానలేవు. కాబట్టి ప్రతిరోజు కూడా ఏం కావాలి నీకు? శాంటిఫికేషన్, పవిత్రపరచబడడం కావాలి. ఆ పవిత్రపరచబడడం వల్ల రోజు రోజు నీలో మార్పు అనేది కనబడతా తప్ప మార్పు వస్తే నువ్వు బాప్తిసం తీసుకోవాలని రూల్ మాత్రము లేదు. నువ్వు మారాలి అంటే నువ్వు మారలేవు, ఆ యొక్క బంధకంలో నువ్వు బయటికి రాలేవు. కనుక నీలో మార్పు అనేది రాదు, యేసులో నువ్వు అంగీకరించలేవు. కనుక ఇక్కడ రాయబడుతుంది, నువ్వు ఆరోగ్యకరమైన విశ్వాసిగా నువ్వు ఉండాలి అంటే ఒకే ఒకటి రక్షణ ద్వారా మాత్రం నువ్వు కొల్లబడతావు. నీ రక్షణ సరిగ్గా ఉందో లేదో చూసుకో. కానీ ఇక్కడ రాయబడుతుంది, ఎప్పుడైతే నువ్వు రక్షింపబడ్డావో నీ యొక్క జీవితంలో అటువంటి శాంటిఫికేషన్, పవిత్ర పట్టబడడం జరగాలని ఆయన తన అమూల్యమైన వాక్య భాగాలను మనకి ఇచ్చాడు. ఈ వాక్యం చదవడం వల్ల ఇప్పుడు ఏంటంటే మనము ప్రతిదినం కూడా దేవునికి విధేయత కలిగిన వారిగా మనం ఉండగలం. అంతే తప్ప వాక్యం చదువుతున్నప్పుడు ఆదాము అట్లు చేస్తున్నాను మనం కూడా అట్లు చేయకూడదు. ఆదాము అట్లు వేసుకున్నాడు, మనం కూడా అట్లు వేసుకోవాలని కాదు. ఆదాము అట్లు చేయడం గల కారణం ఏంటంటే దేవుని యొక్క మాటను ఆదాము విని ఆ విధముగా ప్రవర్తించాడు. కనుక దేవుని యొక్క వాక్యం నేర్చుకుంటాను నీవు, దేవుని యొక్క వాక్యం చదువుతున్నా నీవు ఏం చేయాలంట? ఆ విధంగా దేవుని యొక్క మాటకు విధేయులుగా ఉండి నమ్మి బాప్తిసం పొందవలసిన వారిగా ఉండాలి. కాబట్టి బాప్తిసం అనేది చాలా కీలకమైనది క్రైస్తవుని యొక్క జీవితం. ఇదేంటంటే మత మార్పిడి అయితే కాదు, యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించడం ఒక చిన్న చిహ్నం, గుర్తు, ఐడెంటిఫికేషన్. ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది, ప్రతి వారు కూడా వారి యొక్క జీవితంలో రక్షణ అనేది అవసరం. దాని ద్వారానే నువ్వు ఆరోగ్యంగా ఉన్నావో లేదో అది కొలవబడదు. ప్రియమైన వాళ్ళ మొదటిగా ఆరోగ్యకరమైన క్రైస్తవునిగా నువ్వు ఉండాలి. దీనితో నువ్వు కొలబడుతున్నావు అంటే ఒకే ఒకటి రక్షణ. కాబట్టి రక్షణ మానవుని యొక్క జీవితం చాలా కీలకమైనది. రెండోది చూద్దాం, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్లలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడుచుకోవాలి. రెండోది రాయబడిచింది, నువ్వు ఆరోగ్యకరమైన విశ్వాసిగా నువ్వు ఉండాలి అంటే నువ్వు దేనితో కొలబడాలి అంటే ఒకటి రాయబడుచుంది, రక్షణతో నువ్వు కొలబడతావు. రెండోది రాయబడుచుంది, దేనితో నువ్వు కొలబడాలి అంటే లైఫ్ లాంగ్ స్టూడెంట్, నిత్య విద్యార్థిగా ఉంటేనే నువ్వు కొలబడతావు. విద్యార్థి అంటే ఏంటి? విద్యార్థి అంటే నేర్చుకునేవాడు. ఇక్కడ ప్రతి దినం కూడా నువ్వు విద్యార్థిగానే దేవుని దగ్గర కనబడాలి. నువ్వు ఎలా కనబడుతున్నావు దేవుని దగ్గర? మనం ఏంటంటే అమ్మా 2 మాటలు మనకు రాగానే మనమే సీనియర్ అని ఫీలింగ్ వచ్చారు. 2 మాటలు మనం కరెక్ట్గా 2 సార్లు కనుక ప్రార్థన మనం కరెక్ట్గా చేసినట్లయితే మనం సీనియర్ అయిపోతాం. ఇక మళ్ళీ మన ప్రార్థన ఇంకా చూడము. వాక్యవాక్యం రాయబడుచుంది, నువ్వు ఆరోగ్యకరమైన విశ్వాసిగా ఉండాలి. నీవు కొలబడుతున్నావంటే దేని ద్వారా అంటే నిత్య విద్యార్థిగా ఉండాలి. లైఫ్ లాంగ్ స్టూడెంట్ అంటే చనిపోయేంత వరకు కూడా నువ్వు స్టూడెంట్వే. నో ప్రమోషన్ అమ్మా, నో ప్రమోషన్. మనం బాగా చదువుకున్నాం అనుకోండి అమ్మా, 1 నుంచి 2వ మెట్టు, 2 నుంచి 3వ మెట్టు, 3 నుంచి 4వ మెట్టు, 10వ మెట్టు, ఇంటర్మీడియట్, డిగ్రీ అమ్మా, ఆ మెట్లు కాదు. ఎన్నాళ్ళైనా నువ్వు స్టూడెంట్వే తప్ప అమ్మా
నువ్వు ఎప్పుడు కూడా టీచర్వి, టీచర్ అయ్యేవనుకోండి అమ్మ, టీచర్ అయ్యేవానికి ఏమవుతుంది? 2 కొమ్ములు వస్తాయి, ఒక తోక వస్తుంది అమ్మ టీచర్ అయ్యాను. ఇంకా మనమే రూల్ చేస్తామంట, చేతులు చిక్కట్టుకుని అమ్మ కనపడిన వాళ్ళందరూ కొట్టుకుంటూ వెళ్ళిపోతాం మనం. ఎంత కొట్టుకుంటూ వెళ్ళినా స్టూడెంట్ అడిగిన ప్రశ్నకి నువ్వు జవాబు చెప్పాలంటే నువ్వు చదువుకోవాలి. కాబట్టి ఎంతకాలమైనా నువ్వు లైఫ్ లాంగ్ స్టూడెంట్వి. దేవుని యొక్క వాక్య భాగం రాయబడి నువ్వు ఆరోగ్యకరమైన విశ్వాసిగా ఉండాలి అంటే నువ్వు లైఫ్ లాంగ్ స్టూడెంట్గానే ఉండాలి, నిత్య విద్యార్థిగానే ఉండాలి. చూడండి, అదే ద్వితీయోపదేశకాండం 17 అధ్యాయము 20 చదువుకుందాం. 17, 17, 20. లాస్ట్కి వచ్చాయమ్మా. వారు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ కట్టడలను అనుసరించి నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఈ గ్రంథమును దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో దానికి అనుగుణంగా నడవాలంటే, ఆ కట్టడను అనుసరించి నేర్చుకోవాలి అంటే రాయబడుతుంది. బ్రతుకు దినములన్నీ కూడా ఈ గ్రంథాన్ని ఏం చేయాలంట అంటే ఏంటి? చచ్చిపోయేంత వరకు కూడా ఏం చేయాలంట? ఈ గ్రంథాన్ని చదవాలి. అంటే లైఫ్ లాంగ్ స్టూడెంట్, నిత్య విద్యార్థిగానే ఉండాలి. అంటే విద్యార్థిగా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే నువ్వు నేర్చుకోగలవు. నువ్వు నేర్చుకుంటేనే ఉపయోగం తప్ప నువ్వు నేర్చుకోకుండా మా దద్దమ్మలా ఉంటే ఏ ప్రయోజనం కూడా లేదు. కానీ ఇక్కడ రాయబడుతుంది ఏంటంటే నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా ఈ గ్రంథాన్ని ఏం చేయాలంట? చదవాలి. నిత్య విద్యార్థిగా ఉండాలి. నిత్య విద్యార్థిగా ఉన్నావో లేదో ఒకసారి పరీక్షించు. నిత్య విద్యార్థిగా ఉంటేనే నువ్వు ఆరోగ్యకరమైన విశ్వాసిగా ఉండగలవు. దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. ఎందుకంటే రాయబడుతుంది, దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గం నిలవక, అపహాసలు కూర్చుని చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దేవరాలు దాన్ని ధ్యానించేవాడు. దేవరాలు దాన్ని ధ్యానించేవాడు. ధర్మశాస్త్రం వల్ల ఏం చేయాలంట? ఈ ధర్మశాస్త్రం వల్ల ఆనందించాలి. ఈ ధర్మశాస్త్రం వల్ల ఆనందం ఉంటేనే అమ్మా, ఆనందం ఉంటేనే నువ్వు చదవగలవు, నేర్చుకోగలవు. ఇప్పుడు డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వారు ఇన్ని బుక్స్ ఉన్నాయి, ఇన్ని పుస్తకాలు, ఇన్ని పుస్తకాలు ఎవరు చదువుతాడు అన్నాం అనుకోండి. బుక్స్ ఉన్నాయి, ఇన్ని పుస్తకాలు ఉన్నా ఇన్నేనా పుస్తకాలు అన్నట్టు చదివితేనే అమ్మా ఏమవుతుంది? గుర్తుండే తిరిగేస్తాం అమ్మా, పేజీలు తిరిగేస్తుంటే ఉంటుంది. మహా ఆనందముతో దాన్ని స్వీకరించారు. దేవుడు దాన్ని ధ్యానించేవాడు. కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనము ఆరోగ్యకరమైన విశ్వాసిగా ఉండాలంటే నిత్య విద్యార్థిగా ఉండాలి. అనుక్షణము దేవుని యొక్క వాక్యాన్ని చదివేవారిగా. అక్కడ రాయబడుచుంది, యెహోవా ఇచ్చిన ఆయన ఆజ్ఞలను నేర్చుకొనుచు నువ్వు ఆరోగ్యకరముగా ఉండాలి. ఇక్కడ రాయబడుచుంది ఇంకో మాట 19వ వచనంలో, అది అతని వద్ద ఉండవలను, తన రాజ్యమును తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మాంతులగునట్లు అని రాయబడుచుంది. అంటే దీవించబడిన వారిగా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యము యొక్క నియమ నిబంధనలను పాటిస్తూ నిత్య విద్యార్థిగా ఉంటేనే తప్ప ఏ ఉపయోగం అనేది లేదు. నువ్వు ఆరోగ్యకరమైన విశ్వాసిగా ఉండాలి అంటే నిత్య విద్యార్థిగా ఉండాలి. అంటే ఏంటి? ఇప్పుడు కూడా చదువుకునే వారిగానే ఉండాలి. ఇప్పుడు కూడా కొత్తది నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఉండాలి. కానీ మనం ఎలాగుంటున్నాం? నేర్చుకునే విధంగా ఉన్నామా? నేర్చేసుకున్నాం అనుకునే విధంగా ఉన్నాం. ఒక నేర్చేసుకున్నాం అనుకున్నట్లయితే అమ్మా మీరు 0 మార్కులు తప్ప ఏముంది. కొంతమంది స్టూడెంట్స్ టీచర్ని అడుగుతూ ఉంటారు, ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, తెలిసి అడుగుతుంటారు. వాడు తెలిసిన ఇంకా దాని గురించి ఇంకా బాగా నేర్చుకోవాలని తెలుసుకోవాలని అడుగుతూ ఉంటారు. లైక్ ఇక్కడ వాక్య భాగం రాయబడ్డది చూడండి, 119వ కీర్తన 71వ వచనం చూడండి. 119వ కీర్తన 71వ వచనం. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి
ఉండుట నాకు ఇక్కడ రాయబడి, నేను నీ కట్టడలను నేర్చుకునడానికి నేను శ్రమపడినా అది నాకు మేలు. అంటే వాడు నిత్య విద్యార్థిగా ఉండటం వల్ల నిత్య విద్యార్థిగా ఉండటం వల్ల చాలా నేర్చుకోవడం వల్ల చాలా కష్టాన్ని అనుభవిస్తాను. చూడండి, మొన్నటిదాకా ఎగ్జామ్ జరిగినాయమ్మా, పిల్లలు ఎన్ని గంటలు చదివారు, ఎన్ని గంటలు చదివారు. ఒక ఆయన అంటున్నాడు, అసలు మా అమ్మాయి ఇప్పుడు దాకా నేను ఫోన్ ఇవ్వలేదు. అంటే ఫోన్ ఇవ్వకుండా ఫోన్ టైం కూడా ఆమె బాగా చదువుకుంది. అంటే 24 గంటల రోజు కానీ 20 గంటలు చదివే ఉండొచ్చు. అంటే 20 గంటలు చదవడం వల్ల తన యొక్క ఆరోగ్యం క్షీణించిపోతే నిద్ర సరిగ్గా ఉండకపోవచ్చు. కానీ ఏమైనప్పటికీ ఇప్పుడు ఏమైంది, మంచి ర్యాంక్ 600 వచ్చింది. దానికల్లా కారణం ఏంటంటే ఇక్కడ అంటున్నాడు, నేర్చుకోవడానికి నేను శ్రమ పొందినప్పటికీ కూడా అది నాకు మేలే. ఇక్కడ మన నిత్య విద్యార్థిగా ఉండడం వల్ల నష్టమేమి కాదు. నిత్య విద్యార్థిగా ఉండటం వల్ల నష్టమేమి కాదు. నిత్య విద్యార్థిగా ఉండటం వల్ల ఇంకా కొత్త కొత్త యొక్క ఉద్దేశాలు, కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త యొక్క దేవుని యొక్క జ్ఞానాన్ని మనం నేర్చుకునే వారిగా ఉంటాం. కానీ ఎప్పుడైతే ఇప్పుడు లీడర్ ఉన్నటువంటి స్కూల్లో లీడర్ ఉంటాడు, స్కూల్లో లీడర్ ఉంటాడు. ఆ లీడర్ పని ఏంటంటే క్లాసు డిస్టర్బ్ చేయకుండా ఉండడం ఆడి పని. అందరూ చదువుకోమంటాడు, అరే చదవమంటారండి, ఆడి మాత్రం చూపించుకుని అటు వాక్య భాగం రాయబడి మనము లీడర్ పొజిషన్లో కాదు కానీ ఇంకా స్టూడెంట్ పొజిషన్లోనే ఉన్నట్లయితేనే మనం ఆరోగ్యకరమైన విశ్వాసిగా ఇంకా అంటున్నాడు, నీ న్యాయంలో నేర్చుకోవడానికి నేను శ్రమపడినప్పుడు కదా నాకు మేలే. చూడు, మత్తయి సువార్త 11:29 చూద్దాం. మత్తయి సువార్త 11:29. సాత్వికుడను దేన మనసు గలవాడను గనుక నీ మీద నా కాడి ఎత్తుకుని ఏంటంట, నా యొద్ద మనం ఎవరి దగ్గర నేర్చుకోవాలి, దేవుడి దగ్గర మనం నేర్చుకోవాలి. ఆయన జీవగంధం తెలియజేస్తుంది, నువ్వు నా యొద్ద నేర్చుకోవాలి. మనం ఎవరి దగ్గర నేర్చుకుంటున్నాం, మనం ఎవరి దగ్గర నేర్చుకుంటున్నావు, నువ్వు ఏమి నేర్చుకుంటున్నావు, నువ్వు వాక్య భాగం రాయబడుతుంది. మనం దేవుని యొద్ద నేర్చుకోవాలి. ఏ నేర్చుకోవాలి, ఆయన సాత్వికుడు, ఆయన ఎటువంటి మనసు కలిగిన వాడిగా ఉన్నాడు, ఆయన ఏ రకమైన ఆలోచన కలిగిన వాడిగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, నా యొద్ద మీరు నేర్చుకోవాలి. చూడండి, యోహాను సువార్త 6:45 చూద్దాం. బోధింపబడుతురు అనే ప్రవర్తన లేఖనంలో రాయబడి ఉన్నది గనుక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతివాడు కూడా. ఇక్కడ మత్తయి సువార్త అంటున్నాడు, నా యొద్ద మీరు నేర్చుకోవాలి అని. ఇక్కడ అంటున్నాడు, మీరు నా యొద్ద నేర్చుకుంటేనే తండ్రి యొద్దకు మీరు వెళ్తారు. నా యొద్ద నేర్చుకుంటేనే దేవుని దగ్గరికి మీరు వెళ్ళగలరు. ఇక్కడ వాక్యభాగం రాయబడి వచ్చింది, గనుక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతి వాడు కూడా నా యొద్దకు. ఇక్కడ మన దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఏదైతే దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుందో ఆ వాక్యం ఏం చేయాలంట, నేర్చుకోవాలి అంటే మన స్టూడెంట్గా ఉండాలి, నిత్య విద్యార్థిగా, అనుక్షణము దేవుని యొక్క వాక్యాన్ని చదివేవారిగా ఉండాలి. అపోస్తల కార్యాలు 22వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 22వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. తార్సులో పుట్టినవాడును అయితే ఈ పట్టణములో గమాలియేలు పాదముల యొద్ద. చాలండి, పౌలు అంటున్నాడు ఏమని, నేను గమాలియేలు పాదముల యొద్ద పెరిగాను అంటున్నాడు. అంటే పౌలు ఎంత జ్ఞానం కలిగిన వాడే అయినప్పటికీ ఇక్కడ అంటున్నాడు, ధర్మశాస్త్రాన్ని బాగా చదివిన వాడిగా ఉన్నాడు. ధర్మశాస్త్రం యొక్క నరాల్లో జీర్ణించుకుపోయింది పౌలు యొక్క జీవితము. అతను అంటున్నాడు, నేను గమాలియేలు పాదముల యొద్ద పెరిగాను, గమాలియేలు పాదముల యొద్ద నేను ధర్మశాస్త్రాన్ని బాగా చదువుకున్నాను, నేర్చుకున్నాను. కాబట్టి పౌలు తన యొక్క జీవితం అంటున్నాడు, నేను నిత్య విద్యార్థిగా ఉన్నాను. నేను నిత్య విద్యార్థిగా అప్పుడు గమాలియేలు దగ్గర చదువుకున్నాను, ఇప్పుడు దేవుని దగ్గర యేసు ప్రభువు దగ్గర నేను చదువుకుంటున్నాను అంటున్నాను. ప్రియమైన వాళ్ళరా, మనం కూడా నీవు కూడా ఆరోగ్యకరమైన
విశ్వాసిగా నువ్వు ఉండాలి అంటే నిత్య విద్యార్థి ద్వారా నువ్వు కొలవబడాలి. నువ్వు నిత్య విద్యార్థిగా ఉన్నావా అమ్మా? అమాస్కి పున్నానికి వచ్చి విద్యార్థిగా ఉన్నావు. అమాస్కి పున్నానికి వచ్చావనుకోండి అమ్మా, అంటే 15 రోజులకి ఒకసారి ఏమి నేర్చుకుంటావు? నువ్వు మానక వస్తేనే అమ్మా, నువ్వు మానక వస్తేనే నీకు మంచి పేరు ఉంటుంది క్లాసు. మానకుండా వస్తాడు, నువ్వు ఆబ్సెంట్. ఎందుకంటే అమ్మా ఉద్యోగం చేసేవాళ్ళు తెలుస్తుంది. మనం మానకుండా వస్తామనుకోండి శాలరీ పెరుగుతుంది. అప్పుడప్పుడు వస్తున్నాం అనుకోండి అమ్మా, కట్ ఆఫ్లు ఉంటాయి, దానివల్ల మనకు నష్టం. కాబట్టి సెలవుల్ని మనము పెట్టకుండా ఉంటేనే సెలవులకు కూడా వచ్చేది. ఇక్కడ వాక్య భాగం రాయబడి వచ్చింది, మనం నిత్య విద్యార్థిగా ప్రభువులో మనము కొనసాగినట్లయితేనే మనం ఆరోగ్యకరమైన విశ్వాసంగా మనం ఉంటాం. కాబట్టి మానవుని యొక్క జీవితంలో ఇప్పుడు కూడా ఈ మస్ట్ బి ఏ గుడ్ లెర్నర్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునే వారిగా ఉన్నారు. అదే విధముగా గుడ్ లెర్నర్ అండ్ లిజనర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రపంచాన్ని కూడా చదవాలి, ప్రపంచాన్ని గురించి కూడా వినాలి. కాబట్టి మనము ఆ గీత గీసిన గీతలో ఉండకుండా అవుట్ ఆఫ్ ద గీత, ఆ గీత తర్వాత ఏముందో, ఆ గీత వెలుపల ఏముందో కూడా మనము తెలుసుకోవాలి. అంటే ఎలా ఉండాలంటే అప్డేటెడ్గా ఉండాలి. అప్డేటెడ్ అంటే మన ఫోన్లో ఒక యాప్ ఉందమ్మా, మన ఫోన్లో ఒక యాప్ ఉంది. ఈ యాప్ ఏమవుతుందంటే సర్వర్ అప్డేట్ అయినప్పుడు పనిచేయదు. మనకి పని చేయకపోతే యాప్ పోయినట్టు కాదు. మళ్ళీ నువ్వు యాప్ డిలీట్ చేసి మళ్ళీ యాప్ వేసుకున్నా పనిచేయదు. ఎందుకంటే యాప్కి ఇప్పుడు ఏం కావాలంటే అప్డేటెడ్ వెర్షన్. అప్పుడు అక్కడ ప్లే స్టోర్లో అప్డేట్ అని ఉంటుంది, అప్డేట్ నొక్కామంటే అప్పుడు యాప్ మళ్ళీ ఏదైతే పని చేయకుండా ఆగిపోయిందో ఆ యాప్ మళ్ళీ పని చేయాలి. అంటే ప్రజెంట్ ఉన్న యొక్క వెర్షన్కి ఆ వెర్షన్ యాడ్ అయితేనే ఆ యాప్ అప్లికేషన్ అనేది పనిచేయదు. అలాగే మనం కూడా అప్డేటెడ్గా ఉండాలి. అంటే దేవుని యొక్క వాక్యం నేర్చుకోవడంతో పాటు బయట కూడా ఏముందో మనము నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ రాయబడుచుంది గుడ్ లెర్నర్ అండ్ లిజనర్గా ఉండాలి. వినేవారిగా ఉండాలి నేర్చుకునే వారిగా కూడా. అంటే ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంటే పౌలు అంటున్నాడు తన కొరింథీ పత్రికలో 1వ కొరింథీ 2వ అధ్యాయం 12-13 వచనాలు చూద్దాం. నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులలో సరిచూచుకోవాలి. ఇక్కడ రాయబడుచుంది మనుషుల జ్ఞానము నేర్పు మాటలతో కాక అంటున్నాడు. అంటే మనుషుల జ్ఞానం ఏంటంటే నేర్పు మాటలతో కాక. కొంతమంది మాట్లాడతారమ్మా, మాట్లాడతామంటే బిల్డింగ్లు కట్టేసినట్టు ఉంటుంది. మాట్లాడుతుంటే మాట్లాడితే ఎలాంటి ఏంటమ్మా బిల్డింగ్ మీద అపార్ట్మెంట్ కట్టేసినట్టు ఉంటుంది. కానీ అక్కడ ఏముండదు. ఇక్కడ రాయబడి మనుషుల యొక్క జ్ఞానము నేర్పు మాటలతో కాక అంటున్నాడు. కాబట్టి మనం నిత్య విద్యార్థిగా ఉంటేనే మనకు ఉపయోగం. కానీ ఇక్కడ రాయబడి మనుషుల జ్ఞానము, అందుకే తామతో అంటుంది స్వబుద్ధిని ఆధారం చేసుకోనక అంటున్నాడు. కాబట్టి ఆ జ్ఞానం వల్ల ఉపయోగం లేదు. ప్రసంగులు అంటున్నాడు అనేక పుస్తకాలు ఉన్నాయి అమ్మా, అనేక పుస్తకాలు ఉన్నాయి, అనేక రచనలు ఉన్నాయి. కానీ నువ్వు చదివితే నీకు ఆయాసం తప్ప ఏమి కూడా ఉపయోగం లేదు అంటున్నాడు. అక్కడ దాని ఉద్దేశం అంటే బాగా చదవద్దు అంటున్నాడు. ఏం చదవద్దు? పుస్తకాలు చదవడం కాదు. కొంతమంది ఉంటారు, మా అబ్బాయి పుస్తకాలు కూరండి, అంతమాన పుస్తకాలతోనూ అంటాడు. ఏ పుస్తకం చదువుతున్నాను? ఏం చదువుతున్నాను? ఏ పుస్తకం చదువుతున్నాను? వాక్య భాగం రాయబడి వచ్చింది ఈ పుస్తకం చదువుతాను. ఈ పుస్తకం చదివితే దేవుని యొక్క మనస్సు ఏంటో అర్థమవుతుంది. కానీ ఈ పుస్తకాన్ని నువ్వు నిత్య విద్యార్థిగా ఉండాలి తప్ప ఈ పుస్తకం కాకుండా ఏ పుస్తకాన్ని నువ్వు నిత్య విద్యార్థిగా ఉన్నా ఉపయోగం అనేది లేదు. దాని ద్వారానే నువ్వు ఆరోగ్యకరంగా ఉన్నావో లేదో టెస్ట్ చేయబడుతుంది. కానీ నువ్వు ఆరోగ్యకరమైన విశ్వాసిగా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. అందుకని అంటున్నాడు 11వ వచనంలో, ఆ ఆత్మ నేర్పు మాటలతో వీటిని కూర్చి మేము మీకు
ఆ ఆత్మ అనే ఆత్మ అక్కడ బోల్డ్ లెటర్స్ లో బ్లాక్ కలర్ లో ఉంది. ఇక్కడ దాని ఉద్దేశం ఏంటంటే ఆత్మ అంటే హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ద్వారానే మేము ఏమైతే నేర్చుకున్నామో ఆ మాటలు మేము మీకు బోధిస్తున్నాం. కనుక ఆ మాటలకు నీవు నిత్య విద్యార్థిగా ఉండాలి. యోహాను 13:13 రాయబడుచుంది, సత్య స్వరూపి యొక్క ఆత్మ వచ్చినప్పుడు మేము సర్వసత్యములోనికి నడిపిస్తాను అని. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. మనము సర్వసత్యములోనికి వెళ్ళాలంటే ఆ ఆత్మ ఏమైతే చెప్పిందో ఆ చెప్పిన ప్రకారముగా మనము నేర్చుకోవాలి. అంటే నిత్య విద్యార్థిగా దేవుని యొక్క వాక్యానికి మనము ఉండాలి. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, వాక్య భాగం రాయబడుచున్నట్లుగా మనం నిత్య విద్యార్థిగా ఉంటేనే మనం ఆరోగ్యకరమైన విశ్వాసిగా, క్రైస్తవునిగా మనం ఉంటాం. ఎందుకంటే ఈ లోకపు యొక్క పరిస్థితులు అనేవి సరిగ్గా అయితే లేవు. లోకంలో పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. మనం అనుకునేది ఒకలాగా ఉంది, మన లోకంలో జరిగేది మనకు ఇంకొకలాగా ఉంది. దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క వాక్యము మన యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరచడానికి కూడా అవకాశం అనేది ఎక్కడ కూడా కనపడట్లే. ఈ బైబిల్ ఉంది, ఈ బైబిల్ దొరకట్లే, ఈ బైబిల్ దొరకట్లేదు. ఎందుకంటే ప్రింటింగ్ మొత్తం ఆపేశారు. బెంగళూరులో ప్రింటింగ్ కావట్లేదు బైబిల్. ఇక్కడ ఉన్న బైబిల్ జాగ్రత్తగా కాపాడు. ఎందుకంటే రేపటి రోజున నువ్వు బైబిల్ కొనుక్కుందామన్నా బుక్ స్టాల్లో బైబిల్ దొరకదు నీకు. ఎందుకంటే ప్రింటింగ్ లేదు, తయారీ లేనప్పుడు నువ్వు ఎలా కొనుక్కోవాలి? ఉన్నదాన్ని జాగ్రత్తగా వాడుకో. పిల్లలకు ఆడుకుంటాకి, బొమ్మలు వేసుకుంటాకి, ఏమో పైన అట్ట కింద అట్టాలకి ఇచ్చేసి ఏమో లోపల పుస్తకం నువ్వు తీసుకుంటాక. ఒక బైబిల్ పోయిందంటే ₹1,00,000 పోయినట్టే. ఎందుకంటే చాలా వాల్యుబుల్. కనుక వాక్య భాగం రాయబడి వచ్చింది. మనం ఈ బైబిల్కి నిత్య విద్యార్థిగా ఉండాలి. అనుక్షణం ఈ వాక్యం చదివితేనే మనము ఆరోగ్యకరమైన విశ్వాసిగా ఉండగలం. ప్రియమైన వాళ్ళరా, వాక్య భాగం రాయబడి దేవుడు మనకు ఆరోగ్యాన్ని కలుగజేస్తున్నాడు. ఆయన రెక్కల నీడలో మనకు ఆరోగ్యం ఉంది. ఆయన మనకు ఆరోగ్యాన్ని స్వస్థత కలుగజేసేవాడు ఉన్నాడు. కనుక ఆ ఆరోగ్యవంతులుగా మనం ఉన్నామో లేదో తెలియాలి అంటే ఒకటి, రక్షణ ద్వారా మనం కొలవబడాలి. రక్షణ సరిగ్గా ఉందో లేదో. రెండవది రాయబడి వచ్చింది, నిత్య విద్యార్థిగా ఉంటేనే మనం ఆరోగ్యకరమైన విశ్వాసగాను ఉండగలం. కాబట్టి అటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించడానికి ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మనం ఇంట్లో దీవించి ఆశీర్వదించిన